హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ప్రముఖ జర్నలిస్టు అంటే సినీ జర్నలిస్టు పులగం చిన్నారాయణ గారు సినిమా విశేషాల గురించి చాలా ఆసక్తికరంగా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యలో సినిమాల గురించి ఒక ప్రముఖ జర్నలిస్టుగా ఆయన అనేక విషయాలు విశ్లేషించాడు, వివరించాడు కూడా. అదేవిధంగా ఈ మధ్యలో ప్రముఖ దర్శకుడు వంశీ రాసినటువంటి వెండితెర నవల శంకరాభరణం గురించి కూడా ఈ యొక్క వీడియోలో ఆయన చెప్పినట్టుగా మనము చెప్పుకుందాం. దర్శకుడు వంశీ అప్పుడు హైదరాబాద్ లోని కమలాపుర కాలనీలో ఉండేవారు. తరచుగా వాళ్ళ ఇంటికి పులగం చిన్నారాయణ వెళ్తుండేవాడట. మొత్తం ఇల్లంతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో భలే కమ్మత్తుగా ఉండేదట. ఇంటీరియర్ కూడా చాలా తమాషగా అనిపించేది. అప్పటికే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, రిలీజ్ కాలేదు. అందులో హీరోయిన్ హౌస్ ఇంటీరియర్ అంతా ఇదే ప్యాటర్న్. ఓ రోజు ఆయన ఇంట్లో టేబుల్ మీద శంకరాభరణం వెండితెర నవల చూశాను. ఆ క్లాసిక్ సినిమాకు ఆయన కె విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని తెలుసు గాని ఇలా వెండితెర నవల రాశారన్న సంగతి మనకు అప్పటికి తెలియదు. దాన్ని ఆ పులగం చిన్నారాయణ గారు మురిపంగా దగ్గరకు తీసుకుని అక్కడే చదివేస్తుంటే పుస్తకం కావాలంటే పట్టుకుపో అన్నారట వంశీ. అది ఇప్పటికీ తన దగ్గర ఉందని చెప్పుకుంటాడు ముచ్చటగా పులగం చిన్నారాయణ. దానివల్ల ₹4. ఈ వెండితెర నవల రాసే నాటికి వంశీ వయసు ఎంత అనుకుంటున్నారు? కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులో ఈ కళాఖండాన్ని ఇలా నేర్పుగా ఒక నవలలాగా రాయగలగడం అంటే మామూలు విషయం కాదు కదా. అప్పటికే నవలలు రాసిన అనుభవం ఉంది కాబట్టి కె విశ్వనాథ్ కూడా వంశీ రాయడానికి ఒప్పుకొని ఉంటారు. 1990ల నాటికి సినిమాలకు వెండితెర నవలలు రావటం అనే ట్రెండ్ ఉంది. ముఖ్యంగా ముళ్లపూడి వెంకటరమణ గారు ఆ విషయంలో ఒక విధంగా పీహెచ్డీ చేశారనే చెప్పాలి. మరి ఇంత చిన్న వయసులో వంశీ గారు చేయడం అంటే సాహసమే కదా. ఆ పుస్తకానికి నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారే పబ్లిష్ చేశారు. కానీ వంశీ కేవలం వెండితెర నవల రాయటంతోనే ఆగిపోలేదు. శంకరాభరణం 14 నెలల చిత్రం వెనుక కథ కూడా కళ్లకు కట్టినట్టుగా రాశారు. వెండితెర నవలలో పాటు తెర వెనుక కథ ఇవ్వడం అనేది అరుదే. ఖచ్చితంగా వంశీదే ఈ ఐడియా. అసలు ఈ తెర వెనుక కథ కోసమే ఈ పుస్తకాన్ని ఎగబడి కొన్నారట అప్పట్లో. మనం లొకేషన్ లో కూర్చొని శంకరాభరణం షూటింగ్ చూస్తున్నట్టే అనిపిస్తుంది ఈ తెర వెనుక కథ చదువుతుంటే. శంకరాభరణం కళా సృష్టి వెనుక ఎంత మదనం ఉందో అర్థమవుతుంది. కొన్ని ఇన్సిడెంట్లు అయితే సినిమాలో జరిగినంత ఉత్కంఠగా అనిపిస్తాయి. ఇప్పుడంటే ప్రతి సినిమాకి మేకింగ్ తీస్తుంటారు. ఆ రోజుల్లో అలాంటి ప్రక్రియే లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇంతలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇంత బాగా రాసేవాళ్లు లేరేమో బహుశా. ఈ శంకరాభరణం వెండితెర నవల మరియు తెర వెనుక కథ రాయడం ద్వారా తెలుగు సినిమా ప్రియులకు, ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు మంచి మేలు చేసి పెట్టారు వంశీ. ఎవరెవరో ఏదేదో చెప్పిందో చరిత్రగా మారుతున్న రోజుల్లో ఒక అధికారిక హోదాలో ఈ పుస్తకం రావడం, దానివల్ల సినిమా చరిత్ర కూడా ఉపయోగం జరుగుతుంది, ఉపకారంగా కూడా ఉంటుంది. సినిమా రీరిలీజ్ లాగా ఇప్పుడు ఈ వెండితెర నవలను రీరిలీజ్ చేశారు కె విశ్వనాథ్ గారి పెద్దబ్బాయి కె నరేంద్రనాథ్. ఎంతో ఇష్టపడి దీన్ని పబ్లిష్ చేశారు. ఈ రిలీజ్ బుక్ లో ప్రత్యేకత ఏమిటంటే కవర్ పేజీ నుంచి లోపల ఫోటోల వరకు ఏఐని వాడి వంశీ చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కొన్ని ఫోటోలు అయితే చాలా చిత్రంగా అనిపించాయి. ఇలా ఎందుకు డిజైన్ చేశారని అడిగితే వంశీ ఇలా చెప్పుకొచ్చారట. కె విశ్వనాథ్ గారు ఈ శంకరాభరణం కథని ఎవరికన్నా చెబుతున్నప్పుడు శంకర శాస్త్రి గురించి వివరిస్తుంటే డైరెక్టర్ గారి ముఖంలో ఆ శాస్త్రి గారు కనిపించేవారు. తులసి గురించి చెబుతుంటే ఆ తులసి కనిపించేది. ఇక మంజు భార్గవి, అల్లు రామలింగయ్య ఇలాగ ఏ క్యారెక్టర్ గురించి చెబుతుంటే ఆ క్యారెక్టర్ ఆయన ముఖంలో కనిపిస్తా ఉండేది. అలాగా సాంగ్స్ సిచ్యువేషన్ గురించి చెబుతుంటే మ్యూజిక్ డైరెక్టరు మాటలు పాటలు వివరాలు చెబుతున్నప్పుడు డైలాగు తెరిపిస్తున్నప్పుడు సస్పష్టంగా విశ్వనాథ్ గారి ముఖంలో కనిపిస్తా ఉండేవి నాకు అని అన్నాడట వంశీ గారు. ఆ విషయం పాఠకులకు చెబుతామన్న ఆలోచనలో విశ్వనాథ్ గారి ముఖాన్ని ఇంకో పక్కన అవతల మనిషి ముఖం కంపోజ్ చేశాను అని అంటాడు వంశీ. 168 పేజీల ఈ పుస్తకం వెల ₹200. ప్రతులకు సాహితీ ప్రచురణలు విజయవాడ. సంప్రదించవచ్చు. హైదరాబాద్ లో కూడా ప్రముఖ పుస్తక కేంద్రాలు అన్ని చోట్ల ఈ పుస్తకం ఉంటుంది కాబట్టి నిజంగా సినిమా పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని కొని చదివితే ఆ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో, పైగా ఎలాంటి సినిమాలు తీసేటప్పుడు ఎలాంటి అనుభవాలు ఉంటాయో సినిమా ప్రేమికులకు, సినిమా రంగంలో రాణించాలన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ కథనం గారి నచ్చినట్లయితే శంకర శాస్త్రి క్యారెక్టరైజేషన్ గురించి మీకు తోచినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయగలిగితే సంతోషిస్తాము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.